అందరికీ నమస్కారం. భాస్కర్ విహార్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నిన్న మన కేంద్ర న్యాయశాఖ మంత్రి మేఘ్లాల్ గారు ఒక మాట చెప్పారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం, గోవధ నిషేధం వంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవు. ఎందుకంటే గోవధ నిషేధ చట్టాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించిన హక్కులు కానివ్వండి, ప్రతిపాదనలు కానివ్వండి, లేదంటే నిషేధం సంబంధించి చట్టాలు కానివ్వండి, అవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి అన్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే ఇంకో మాట కూడా అన్నారు. ఏమిటంటే వివిధ వర్గాల వారు ఈ ప్రతిపాదన తెస్తున్నారు, ఏది ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో అంశమే లేదు అని చెప్పి నాకు చాలా షాక్ అనిపించింది. ఎందుకంటే బక్రీద్కు దాదాపు 20 రోజుల నుండి కూడా ముస్లింలు కానివ్వండి, అలాగే కొందరు హిందువులు కానివ్వండి ఈ ప్రతిపాదన చేస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి, గోవధ నిషేధ చట్టము కఠినంగా అమలు చేయండి, మీ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మేము తింటున్నాం, కొంటున్నాం, కాబట్టి మేము కూడా తినడం మానేస్తాం, కొనడం మానేస్తాం అని వాళ్ళు అంటున్నారు. ఈ ప్రతిపాదనకు చాలా మంది హిందువులు మద్దతు తెలిపారు. చాలా మంది బహిరంగంగా తెలపకపోయినా చాలా మంది హిందువులు కూడా ఇదే అనుకుంటున్నారు. కానీ మరి ఇంత ముఖ్యమైనది, హిందువులకు అతి ముఖ్యమైన పవిత్రమైన జంతువు ఆవు. 3 దేవతలు ఆవులో ఉంటారని హిందువులు విశ్వసిస్తారు. కాబట్టి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలంటే ముస్లింలు తింటున్నారు, చంపుతున్నారు, అక్రమ రవాణా చేస్తున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు అని అంటున్నారు. అలాంటి ముస్లింలే ఈ 2 ప్రపోజల్స్ తెచ్చినప్పుడు, గోవధ నిషేధ చట్టము, అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం, మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఈ అంశం పైన ఇంకా కదలిక రావడం లేదు? ఎందుకు ఈ అంశం గురించి స్పందించాలనుకోవడం లేదు? ఎందుకు త్వరగా దీనికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏమున్నాయో వాటిని తీసుకొద్దామనే ఆలోచన రావడం లేదు? ఎందుకంటే ఈ ప్రతిపాదన తెస్తే మన భారతదేశ వ్యాప్తంగా కనీసం అంటే 1 లక్షలాది గోవులు రక్షించబడతాయి. ఈ ఒక్క చట్టాన్ని కఠినంగా అమలు చేస్తే, ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే లక్షలాది ఆవులు రక్షించబడతాయి, బతుకుతాయి ఖచ్చితంగా. మరి ఇన్ని లక్షల గోవులకు ఉపయోగకరమైన ఈ యొక్క ప్రతిపాదనను కనీసం పరిశీలనలో కూడా లేదని చెప్పడం ఎంతవరకు సబబు? అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా, మన మోదీ గారికి కూడా ఇది అంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం ఇష్టం లేదనుకోవాలా? హిందూ ముస్లింల సఖ్యత గురించి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా కృషి చేయాలి కదా, మత సామరస్యానికి పెద్దపీట వేయాలి కదా. కాబట్టి వారు తెచ్చిన ప్రతిపాదనను, అలాగే కొంతమంది హిందువులు కూడా ఈ ప్రతిపాదన ఇదివరకే తెచ్చారు, కానీ తర్వాత దాని గురించి మాట్లాడడం మానేశారు. కాబట్టి ఈ ప్రతిపాదనను ఒక కమిటీ వేసో, లేదంటే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా చర్చించి ఆవును జాతీయ జంతువుగా ప్రకటింపజేయాలి. అందుకు కావలసిన విధి విధానాలు రూపొందించాలి. గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాలి. దీనికి సంబంధించి ఎవరు కారకులైనా వారి మతం చూడకూడదు, కులం చూడకుండా కఠినంగా శిక్షించాలి. ఇలా చేయడం ద్వారా లక్షలాది ఆవులు తప్పకుండా రక్షించబడతాయి. అంతేకాకుండా మన హిందువుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా ఉంటాయి కదా. మరి ఇంత ముఖ్యమైన అంశాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వము కనీసం పరిశీలనలో కూడా తీసుకోవడం లేదు? నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒక హిందువుగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దాంతోపాటు డిమాండ్ కూడా చేస్తున్నా, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాల్సిందే, గోవధ నిషేధ చట్టం కఠినంగా అమలు చేయాల్సిందే. అందువల్ల నష్టపోయేది హిందువులైనా సరే, ముస్లింలైనా సరే మతం చూడకూడదు. ఇక్కడ కేవలం గో సంరక్షణకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, గో సంరక్షణకే పెద్దపీట వేయాలని, దీనివల్ల లక్షలాది ఆవులు వధింపబడకుండా, ఆ యొక్క మాంసం అమ్మకుండా, కొనకుండా కూడా కఠిన చట్టాలు ఇంకా ఏమన్నా ఉంటే రూపొందించి వాటిని స్ట్రిక్ట్గా ఫాలో చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. లేకపోతే మటుకు ఈ గోవును రాజకీయంగా మటుకు ఎవ్వరూ వాడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు, ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది అదే, గోవును రాజకీయ అస్త్రంగా వాడుకొని హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను బాగా గమనిస్తున్నాను. ఎందుకంటే జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఇంకా గోవును చంపడం ఉండదు, మాంసం అమ్మడం ఉండదు, కొనడం ఉండదు, తినడం ఉండదు. దీనివల్ల రాజకీయ పార్టీలకే నష్టం తప్ప భారతదేశంలో ఉన్న ఏ ప్రజలకి నష్టం లేదు. వారు హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లింలైనా. దీన్ని ఎవరు అమ్ముతున్నారో వారికి నష్టం, దీన్ని ఎవరు వధిస్తున్నారో వారికి నష్టం, అంతే తప్ప మెజారిటీ ప్రజలు అంటే 90% భారతదేశంలో ఉన్న ప్రజలకు ఎలాంటి అభ్యంతరం లేదు ఈ 2 అమలు చేస్తే. కాబట్టి ఆవును జాతీయంగా జంతువుగా గుర్తించాల్సిందే. దాంతోపాటు ఆవును రాజకీయాలకు ఏ పార్టీ కూడా వాడుకోకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి ప్రయత్నాలను ఎవ్వరు చేసినా కూడా ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే హర్షించకూడదు అన్నదే నా అభిప్రాయం. కాబట్టి త్వరలోనే ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.